మన వార్తలు చూసేటోళ్ళలా వ్యవసాయం చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ అందరికీ లోన్లు మాఫ్ అయినాయా అనుల్లా? రేవంత్ సారు ఇంకొందరు లీడర్లేమో మొత్తం మాఫీ చేసినామన్నారు. చాలా మంది ఇంకా కాలేదంటున్నారు. అసలు మాఫీ అయినట్టా కానట్టా ఏందో ఏమో పోన్రి. ఆలోచించి తలకాయ ఖరాబ్ అవుతున్నది. ఆకాశంలో ఉన్న సందమామ పేరు చెప్పి పిల్లగాళ్ళను మాయ చేసినట్టే ఉన్నది సర్కారోళ్ళ కదా. మీదికెళ్ళి సందమామ కిందికి రాడు. తెలంగాణలో లోన్ల మాఫీ కావు. ఓ దిక్కు మొత్తం అయిపోయిందని సర్కారోళ్ళే చెప్తారు, ఇంకో దిక్కు ఆళ్లే కాలేదంటారు. మొత్తం రైతులందరికీ లోన్లు మాఫీ చేసినామని సీఎం సారు, చిన్న సీఎం సారు చాలా మాటలు చెప్పిండ్రు. కానీ మళ్ళా ఆళ్లే ఓ కొత్త కథ ముంగటేసిండ్రు. లోన్ల మాఫీ గానోళ్ళు దరఖాస్తు పెట్టుకోనని అంటున్నారు. ఇంట్లో పేర్లన్నీ రాసి దరఖాస్తు పెట్టుకోవాలట. ఏమన్నా తప్పు రాస్తే కేసులు పెడతారట, పైసలు వసూలు చేస్తారట. కానీ గమ్మతి ముచ్చటేందంటే మేము అన్ని లెక్కలు తీసినాం. ఎవరెవలకు లోన్ల మాఫీ కావాలో మా దగ్గర అన్ని పేర్లున్నాయని సర్కారోళ్ళే చెప్పిండ్రు. దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి 15 ఆగస్టు వాయిదా పెట్టినా అందులో పావుల మంది కూడా లోన్ మాఫీ కాలే. మళ్ళా ఇప్పుడు వచ్చి దరఖాస్తు పెట్టుకోమంటున్నారని రైతులు మస్తు కోపం చేస్తున్నారు. 20-30 వేలు కూడా మాఫీ చేయలే. ఇప్పుడు కాగితాలు పట్టుకొని మళ్ళా ఆఫీసుల చుట్టూ తిరగమంటారా అని గరం అవుతున్నారు. ఆఫీసుల చుట్టూ నెల రోజులు తిప్పిస్తే యాస్టకొచ్చి లోన్ల మాఫీ గురించి అడుగుడే బంద్ చేస్తారని ఈ ఉపాయం చేసిండ్రు కావచ్చు అంటున్నారు. అన్ని లెక్కలు బ్యాంకుల కాడున్నాయి. అయినా గానీ ఇన్ని కథలు చేస్తున్నారంటే ఎత్తగొట్టే ముచ్చట కాకుండా ఏందని అడుగుతున్నారు.